జిల్లాలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో నిర్మల్ జిల్లాలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేశారు. సో మొత్తం ఎక్కడికక్కడ చెత్త కూడా మొత్తం పేరుకపోయింది. మాకు 3 నెలల నుంచి జీతాలు ఇస్తలేరు, మా కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు ఇస్తలేరు. సో మీరు జీతాలు ఇచ్చే వరకు మేము ఎక్కడ కూడా ఒక చిన్న చెత్త కానీ ఏం కూడా క్లీన్ చేయం, మేము పనికి రామని చెప్పి ఏకతాటిపైకి వచ్చి అందరు కూడా బాయ్కాట్ చేయడం జరిగింది నిర్మల్లో. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే నిర్మల్లో ఉన్నటువంటి పబ్లిక్ అందరూ చాలా బాధపడుతున్నారు. అండ్ అలాగే అదే రకంగా ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోవడంతో అందరికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. సో క్లీన్గా లేదని చెప్పి. కానీ కేవలం నిర్మల్ మాత్రమే కాదండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో సో కార్మికులు ఎవరికి కూడా వేతనాలు 3 నెలల నుంచి జీతాలు అనేవి పడలేదు. సో చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. సో ఎక్కడ చూసినా ఇదే సమస్య. సో జీతాలు సమయంకి ఇవ్వకపోతే అంటే కార్మికులకున్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కార్మికులకు ఉన్నటువంటి జీతాలే అతి తక్కువ ఉంటాయి. వాళ్ళ జీతాలే ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లే? ఇప్పుడు ఆల్రెడీ దసరా పండగ వస్తుంది, నవరాత్రులు స్టార్ట్ అయినాయి, ముందు దసరా వస్తుంది, రోజుకో బతుకమ్మ పండుగ కూడా జరుగుతూ ఉంది. సో అందరు కూడా డబ్బులు కావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అయితే ముఖ్యంగా మరి ఇక్కడ ఎవరికి కూడా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబ పోషణ ఎట్లా? 3 నెలల నుంచి గవర్నమెంట్ జీతాలు ఇస్తలేదంటే ఎందుకు ఇవ్వట్లేదు? అంత ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నారా? సో నిర్మల్లో ఉన్నటువంటి వాసులు కొద్దిపాటి ధైర్యవంతులు, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, 3 నెలల నుంచి జీతాలు రావట్లేదని వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారు. దాదాపు కొన్ని రోజుల నుంచి చెత్త అట్లనే పేరుకపోయింది, ఎవరు కూడా క్లీన్ చేయట్లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా అట్లనే మాకు జీతాలు ఇచ్చే వరకు మేము ఒక్కటి కూడా ముట్టం, ఒక్క పని కూడా చేయం, ఏది కూడా క్లీన్ చేయం, అన్నట్లనే వదిలేస్తామని చెప్పి ఏకతాటిపైకి రాష్ట్ర వ్యాప్తంగా వస్తే ప్రభుత్వం పరిస్థితి ఏంది? ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు దీన్ని? సో ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. ముందుగా ఎవరికి జీతాలు ఇవ్వాలి, ఎవరికి జీతాలు ఇవ్వద్దు. మరి ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కూడా జీతాలు తీసుకుంటున్నారా? ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ మంచిగా జీతాలు తీసుకుంటున్నారా? మరి మీ ఎంప్లాయీస్కి కార్మికులకు ఎందుకు ఇవ్వరు? సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది, కొంతమందికి సరే ఒక 2 నెలలు అటు ఇటు లేట్ అయినా వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటారు. కానీ చిన్న స్థాయి ఎంప్లాయీస్ పరిస్థితి ఏంది అంటే చిన్న స్థాయి ఎంప్లాయీస్ పరిస్థితి ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. సరే జీతాలు పక్కన పెడితే సంక్షేమ పథకాలు విషయానికి వస్తే ముందుగా రుణమాఫీ ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ, తర్వాత రైతు బంధు అంటే వీళ్ళు భరోసా అన్నారు కదా, రైతు బంధు భరోసా. సో రైతులకి సంబంధించినటువంటి ఈ 2 కూడా రాలే, సంక్రాంతి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. రుణమాఫీ కూడా రేపో ఎల్లుండో మాపో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో రైతులకి సంబంధించినటువంటి రుణమాఫీ 5 లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు, 5 lakhs మెంబర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఈ 5 lakhs మెంబర్స్ కాకుండా, ఈ 5 లక్షల మంది కాకుండా ఇంకా అకౌంట్స్ బ్లాక్ అయిన వాళ్ళు అంటే మిత్తి కట్టకుండా, సో ఇంట్రెస్ట్ కట్టకుండా అకౌంట్స్ బ్లాక్ అవుతాయి కదా. సో చాలామందికి అసలు అందరూ రుణమాఫీ బాధితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, రుణమాఫీ కాని వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో 5 లక్షల మంది ఇంకా రుణమాఫీకి నోచుకోకుండా మాత్రమే కాకుండా సో ఇంకా ఏం ప్రాబ్లం అవుతుంది ఇక్కడ? సో ఫస్ట్ నుంచి అంటే గత ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు సో రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా
అది ఎవరైనా కావచ్చు, ఆ ముఖ్యమంత్రి కావచ్చు, ఈ ముఖ్యమంత్రి కావచ్చు. సరే బీఆర్ఎస్ వాళ్ళని అడిగితే, గత ప్రభుత్వాన్ని అడిగితే మొట్టమొదటిసారి నోట్ల రద్దు వచ్చింది, రెండోసారి కోవిడ్ వచ్చింది, కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చినామని ఏదో రీజన్స్ చెప్పినారు. ఇప్పుడు ఇదంతా రీజన్ ఏదైనా రైతులకి ప్రాబ్లం ఏ రకంగా అయింది? ఈ 5 లక్షల మంది బాధితులు, రుణమాఫీ కాని వాళ్ళు 5 లక్షల మంది బాధితులు మాత్రమే కాకుండా బ్యాంకులు అకౌంట్స్ బ్లాక్ చేసినటువంటి రైతులు చాలామంది ఉన్నారండి. సో బ్యాంకుల అకౌంట్లు ఎందుకు బ్లాక్ చేసినాయి అని అంటే గనక, సో ముఖ్యంగా ఎందుకు బ్లాక్ చేసినాయి ఇక్కడ రైతులు అకౌంట్లు అంటే, ఫస్ట్ నుంచి కూడా రుణాలు తీసుకొని రుణమాఫీ చేస్తామని చేయకపోతే ఏమైంది? మిత్తి ఎవరి నెత్తి మీద పడ్డది? 2 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ రుణమాఫీ అనుకుందామండి. రుణమాఫీ చేస్తారన్న టైంకి చేయలేదండి. సో బ్యాంకులు ఏం చేసినాయి? మిత్తిలో జమ చేసినాయి. సో మిత్తి పైన మిత్తి, వడ్డీ, చక్కెర వడ్డీ, సో ఇట్లా పెరిగి అదొక పెద్ద అమౌంట్ అయిందండి. సో ఒకవేళ అసలు రుణమాఫీ చేసినా ఈ మిత్తి అట్లనే ఉండిపోయిందండి. మిత్తి అట్లనే ఉండిపోయింది. అంటే మిత్తి ఎవరు కట్టాలి? అసలు కట్టేది ప్రభుత్వం. రుణమాఫీ చేస్తారన్న ప్రభుత్వం అసలు, మిత్తి. ఈ ప్రభుత్వాలు ఇచ్చేవి అసలేనండి. ఏడాది తర్వాత అయినా, 2 ఏళ్ల తర్వాత అయినా, 3 ఏళ్ల తర్వాత అయినా, 4 ఏళ్ల తర్వాత అయినా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు తర్వాత అయినా ప్రభుత్వం ఇచ్చేది ఈ అసలే. కానీ ఈ మిత్తి మాట ఏంది? ఈ మిత్తి మాత్రం వడ్డీ, చక్కెర వడ్డీ కింద జమ అవుతుంది. జమై దీన్ని ఎవరు పే చేయాలి? ఈ వడ్డీ, చక్కెర వడ్డీ, ఈ మిత్తి రైతుల ఖాతాలో పడుతుందండి. రైతుల ఖాతాలో పడుతుందండి. మరి అసలు ఇస్తానన్న ప్రభుత్వం అసలు ఇస్తలేదు. ఇక్కడ మిత్తి బాధితులు చాలామంది ఉన్నారు. అంటే మిత్తి కట్టకుండా రైతులు మిత్తిలు కడతలేరని చెప్పి బ్యాంకులు ఏం చేసినాయి? బ్యాంకులు ఏం చేసినాయి? చల్ నాకేం సంబంధం రా భయ్, గవర్నమెంట్ రైతు, ఓకే నాకేం సంబంధం రా భయ్, మేము కట్టాం, మాకు గవర్నమెంట్కి సంబంధం లేదు. సో మిత్తిలు మీరే కట్టాలి. మిత్తి మీరు కట్టకపోతే మేము మీ అకౌంట్లు బ్లాక్ చేస్తాం. సో అట్లా అకౌంట్స్ అన్నీ కూడా రైతుల అకౌంట్స్ బ్లాక్ అయినాయండి. రైతుల అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ అయినాయండి. ఫస్ట్ ఏంది? రుణమాఫీ చేస్తుంది అంటది ప్రభుత్వం. రుణమాఫీ చేయక అసలు కూడా ఇవ్వక బ్యాంకులు ఏం చేస్తాయంటే మిత్తి మీద మిత్తి, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద చక్కెర వడ్డీ వేస్తుంది. ఈ చక్కెర వడ్డీ అంతా గవర్నమెంట్కి సంబంధం లేదు. వీళ్ళు ఎప్పుడు రుణమాఫీ చేసినా అసలే ఇస్తారు కానీ వడ్డీ ఇవ్వరు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క పార్టీ చేసే తప్పు ఇదే. సో మీరు రుణమాఫీ చేసిన రైతులకు ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే, మీరు ఇస్తారన్న టైంకి ఇవ్వకపోతే బ్యాంకులు వడ్డీ జమ కడుతున్నాయి. సో వడ్డీ కింద వడ్డీ, వడ్డీ కింద వడ్డీ, వడ్డీ కింద వడ్డీ, రైతుల రుణమాఫీ. సో వడ్డీ కింద వడ్డీ, వడ్డీ కింద వడ్డీ, వడ్డీ కింద వడ్డీ పెట్టి ఇంత అమౌంట్ అవుతుంది. అది 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలకు ఒక 10 ఏళ్ళు వడ్డీ వేసుకోండి. 1% 2% వాళ్ళు తీసుకుంటే వడ్డీ ఎంత అవుతుందండి? అసలు కన్నా ఈ వడ్డీలు, చక్కెర వడ్డీలే ఎక్కువ. అసలు కన్నా ఈ వడ్డీలు, చక్కెర వడ్డీలే ఎక్కువ. మరి ఇప్పుడు ఎందుకు శ్రావ్య అంటే, గతంలో కూడా దీని గురించి చెప్పిన, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది. సో ఈ రైతులు బ్యాంక్ బ్లాక్ చేస్తాయి, అకౌంట్లు బ్లాక్ చేస్తాయి కాదు, చాలామంది రైతులవి అకౌంట్లు బ్లాక్ అయినాయి. మరి అకౌంట్లు బ్లాక్ అయితే ఏమవుతాయి భవానీ? అకౌంట్లు బ్లాక్ అయితే ఏమవుతాయి భవానీ అంటే, మళ్ళొక్కసారి రైతు లోన్ తీసుకోవాలంటే బ్యాంకులా ఇయ్యరు, అకౌంట్ సీజ్ చేస్తారు. నా బిడ్డ పెళ్ళుందనో, లేకపోతే నా కొడుకు చదువు కోసమో, ఇంకేదన్నా, లేకపోతే పంట పొలం కోసమో, విత్తనాలు కొనుక్కోవడం కోసమో, దేనికోసమో, ఎరువుల కోసమో,
దేనికోసమో వాళ్ళు మళ్ళీ అదే బ్యాంకుల మళ్ళీ లోన్ తీసుకోవాలంటే బ్యాంకులు లోన్ ఇవ్వవు. కారణం ఏంది? రుణమాఫీ కాలేదు, అసలు రుణమాఫీ కాలేదు, అసలు అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు అసలు కట్టినా, ముఖ్యంగా అసలు కట్టినా ఈ మిత్తి నుండి వడ్డీ, వడ్డీ నుండి చక్కెర వడ్డీ నుండి రైతులకు తలకాయ నొప్పులు. సో పే చేయాల్సింది రైతులే, గవర్నమెంట్కి సంబంధం లేదు. గవర్నమెంట్ ఇచ్చినా అసలే ఇస్తుంది. ఈ మిత్తి చక్కెర వడ్డీ అనేది గవర్నమెంట్ ఇవ్వదు. సో రైతులు మిత్తిలు కట్టలేక, చక్కెర వడ్డీలు కట్టలేక వాళ్ళు వదిలేసిన వాళ్ళని బ్యాంక్ వాళ్ళ అకౌంట్లను సీజ్ చేయడం జరిగింది. సో ఇట్లా అకౌంట్లు సీజ్ చేయబడినటువంటి వాళ్ళు లక్షలలో ఉన్నారండి. మీరు ఊహించరు, లక్షలలో ఉన్నారు. అయితే ఈ రైతు బంధు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు రైతు బంధు 5,000కు తీసుకొచ్చినారు. ఈ 5,000 ఈ రుణమాఫీ ఏమైంది? ఇంతకుముందు రైతు బంధు పడ్డది కాబట్టి ఈ రైతు బంధు ఇట్లా బ్యాంకులలో పడగానే, ఇగో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. రైతు బంధు బ్యాంకులో పడగానే దేనికి కట్ అయింది? అది 5,000 రూపీస్. 5,000 రూపీస్ దేనికి కట్ అయింది? మీరు చెప్పండి దేనికి కట్ అయిందో. చాలామంది రైతులకు తెలిసే విషయం. ఈ వచ్చిన రైతు బంధు పైసలు కూడా బ్యాంకు వాళ్ళు ఇట్లా పడగానే అట్లా మిత్తిల డబ్బుల కింద జమ కడుతుండే. మిత్తిల అంటే ఈ రైతు బంధు సగటు రైతు వచ్చినటువంటి రైతు బంధుని వీళ్ళు ఎరువుల కోసం వాటి కోసం వాడక ముందే బ్యాంకులు చొరవ తీసుకొని ఇట్లా గవర్నమెంట్ గత ప్రభుత్వం నుండి 5,000 రూపాయల రైతు బంధు ఇట్లా పడగానే పడిందా లేదా ఆలస్యం అంటే ఎట్లా? ఇప్పుడు మన బ్యాంకులలో పైసలు ఉన్నాయనుకోండి, 10వ తారీఖు ఈఎంఐ కట్టకపోతే ఆటో డెబిట్ సిస్టమ్ ఉంటుంది కదా, అట్లనే బ్యాంకులు ఈ 5,000 రైతు బంధును మిత్తిలు కట్టలేని వాళ్ళ అకౌంట్లకు వెళ్ళి కట్ చేసుకుంది. సో తద్వారా చాలామంది ఎరువులు కొనలే. దేనికి వాడినరు ఈ రైతు బంధు పైసలు? బ్యాంకు వాళ్ళ ఈ రైతుల చేతికి డబ్బులు రాకముందే బ్యాంకులు ఈ రైతు బంధును దేనికి వాడినాయి? మిత్తికి వాడినాయి. మిత్తి కింద జమ కట్టుకొని ఆటో డెబిట్ చేసుకుంది. అంటే రైతుల చేతికి రైతు బంధు రాకముందే ఆటో డెబిట్ చేసుకుంది. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, ఏ పార్టీ గురించి మాట్లాడట్లే. ఇక్కడ రైతులకు ఎదురైనటువంటి ఇబ్బంది ఏంది, అసలు ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంది అనేది నేను మాట్లాడుతున్నా. ఇప్పుడున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి మరి దీన్ని అర్థం చేసుకున్నారా లేదా అనేది నాకు తెలియదు. కానీ వీళ్ళెవరు కూడా అసలు మెయిన్ పాయింట్ మాట్లాడతలేరు. రుణమాఫీ కాలే అంటున్నారు. రుణమాఫీ కాకపోయినా 5 లక్షల మంది బాధితులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూడడమే కాకుండా వాళ్ళ అకౌంట్లు, చాలామంది అకౌంట్లు బ్లాక్ అయినాయి. గత ప్రభుత్వంలో రైతు బంధు టైంకి వచ్చింది కాబట్టి అట్లీస్ట్ మిత్తిల కింద రైతుల చేతికి 5,000 రూపాయలు రాకుండానే బ్యాంకులు మిత్తిల కింద ఈ 5,000 రూపాయలని ఆటో డెబిట్ చేసుకొని కట్ చేసుకున్నాయి. కానీ ఇప్పుడేమైంది తెలుసా? ఇప్పుడు ఆ రైతు బంధు కూడా దిక్కులేదు. ఇప్పుడు ఏమైంది? ఆ రైతు బంధు కూడా ఈ ప్రభుత్వం వేస్తలేదు. అంటే రైతు భరోసా అన్నది ఏకంగా 15,000 రూపాయలు అన్నది రైతు భరోసా అని చెప్పి. సో రైతు భరోసా అని చెప్పి 15,000 రూపాయలు అన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ సునీల్ కనుగోలు ఇక్కడ ఈ 15,000 కాదు కదా, ఇస్తామన్న 5,000 రూపాయలు కూడా ఇంకా ఇవ్వకపోగా ఇప్పుడు బ్యాంకులు ఇంతకుముందు గత ప్రభుత్వం మిత్తి కింద ఏం జమ చేసుకునే బ్యాంకులు రైతు బంధు పైసలు 5,000 రూపాయలు చాలామందివి. కొంతమందికి జరుగుండొచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. కానీ 50-60% ఆఫ్ రైతులవి రైతు బంధు పైసలే మిత్తిల కింద బ్యాంకులు ఆటో డెబిట్ చేసుకున్నాయి. కానీ ఈ ఆటో డెబిట్ చేసుకున్నాయి కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వంకి అది కూడా దిక్కులేదు. ఈ 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం, మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ ప్రభుత్వం, సో సంక్రాంతి పోయింది,
మన దసరా పండగ వచ్చింది, రైతు భరోసా లేదు. రైతు భరోసా ఉంటే అట్లీస్ట్ ఈ బ్యాంకులు మళ్ళా మితి కిందనే జమ కట్టుకుంటాయి కదా. గత ప్రభుత్వంలో రైతు బంధు ఇవ్వబట్టి అట్లీస్ట్ అవి మితిల కిందన బ్యాంకులు జమ చేసుకున్నాయి. ఇప్పుడు ఆ రైతు బందే లేదు, రైతు బంధు బంద్ అయింది, రైతు భరోసానే లేదు. సో మరి ఈ మితిల కింద జమ చేసుకొని కూడా బ్యాంకుల దగ్గర అవకాశాలు లేవు. అట్లా ఏమవుతుంది, రైతుల అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా క్లియర్గా రైతన్నలకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఈ మిత్తి మీద మిత్తి పెరుగుతున్నాయి. ఆటో డెబిట్ చేసుకోవడానికి రైతు భరోసా కూడా వస్తలేదు. మరి ఏమవుతున్నాయి, ఎక్కువ అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయి. అంటే సుమారు నాకు తెలిసినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా నా దృష్టికి వచ్చినవి దాదాపుగా 4 లక్షలకు పైగా ఉన్నటువంటి అకౌంట్లు బ్యాంకులు సీజ్ చేసి పడేసినాయి. అవతల జై భవానీ బ్యాంకులు సీజ్ చేసి పడేసినాయి. సో ఈ సీజ్ చేసిన వాళ్ళకి పరిస్థితి ఏంది, రుణమాఫీ కావాలి, రైతు భరోసా రావాలి, మళ్ళీ చక్కెర వడ్డీలు కట్టాలి. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఏంది, కొత్త లోన్ రాదు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏమైనా లోన్ ఇస్తానన్నా, బ్యాంక్ ఏమైనా లోన్ ఇస్తానన్నా మళ్ళీ వీళ్ళందరూ అనర్హులు. ఎందుకు అంటే వాళ్ళ అకౌంట్లన్నీ కూడా బ్యాంకు బ్లాక్ చేసింది, వాళ్ళ అకౌంట్లన్నీ బ్యాంకు సీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతు భవానీల అకౌంట్లు సీజ్ అయి ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంది, ఏ రాజకీయ నాయకులు దీని గురించి మాట్లాడట్లే, ఈ లాజిక్ ఎవరు కూడా మాట్లాడట్లే. వడ్డీ లేని రుణం అంటారు, కానీ బ్యాంకులు రుణమాఫీ చేయకపోతే వడ్డీ మీద వడ్డీ తీసుకుంటుంది. వడ్డీ మీద వడ్డీ ఇవ్వకపోతే రైతు బంధు లాంటివి వీళ్ళ చేతికి రాకముందే గతంలో బ్యాంకులు రైతు బంధు ఇట్లా పడ్డాయో లేవో అట్లా వాళ్ళ అకౌంట్లో జమ కట్టుకున్నారు. ఇప్పుడు రైతు భరోసా కూడా లేదు కాబట్టి అకౌంట్లు బ్లాక్ చేస్తున్నారు. గతంలో బ్లాక్ చేసిండ్రు, ఇప్పుడు కూడా బ్లాక్ చేస్తున్నారు. సో మళ్ళీ ఈ రైతులు బ్లాక్ అయినటువంటి రైతులు ఎవరు కూడా కొత్త లోన్స్ తీసుకోవడానికి లేదు. మళ్ళీ ఎప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ అన్సీజ్ చేసే వరకు కూడా, అన్బ్లాక్ చేసే వరకు కూడా రైతన్నలు ఎవరు కూడా కొత్త లోన్ తీసుకోవడానికి లేదు. ఇది అసలైనటువంటి సమస్య. దీన్ని ఏ పార్టీ కూడా కన్సిడర్ చేస్తలేదు, ఏ పార్టీ కూడా దీని గురించి మాట్లాడతలేరు. ఎంతసేపు రైతు రుణమాఫీ కాలే అంటున్నారు. కానీ ఒకసారి వాళ్ళ జీవితాలకు తొంగి చూడండి, వాళ్ళ అకౌంట్స్ పరిస్థితి ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఇంకా 5 లక్షల మంది బాధితులు ఎట్లా ఉన్నారు. సో ఇంట్రెస్ట్ తీసుకోవడానికి ఈ రైతు భరోసా కూడా రాలేదు. మెయిన్ లాజిక్ మీరు మర్చిపోతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ 5 లక్షల మంది ఎవరికైతే రుణమాఫీ కాలేదో రుణమాఫీతో పాటుగా అకౌంట్లు సీజ్ అయినటువంటి అకౌంట్లను, బ్లాక్ అయినటువంటి అకౌంట్లను అన్బ్లాక్ చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అండ్ రైతు భరోసా కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో, ఎట్లా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ సో ముఖ్యమైనటువంటి సమస్యలన్నీ కూడా మీరు వదిలేస్తున్నారు.